పవన్ కళ్యాణ్ గారి మీద ఈ రెండేళ్ళు ఆయన పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే యావరేజ్లో అంతే ఏం కాదండి. డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన, మంత్రిగా కూడా ఉన్నారు ఈ శాఖలకి. అదేలే, ఆ పదవులకి ఏమైనా న్యాయం చేస్తున్నారు పవన్ కళ్యాణ్? ఏ న్యాయం చేయట్లేదు. న్యాయం చేయట్లా. మరి పెద్ద పెద్ద బోర్డులు పెడుతున్నారు, పంచాయతీరాజ్ ద్వారా నిధులు తెచ్చారంటున్నారు. బోర్డులు ఏవి అది పెడతారు అలాగే మాటలేనా? మాటలు తప్ప ఏం చేయదు, ఉపయోగం ఏం లేదు. అది వదు ఆ మనిషి ఉన్నాడు కదా, ఏం పట్టించుకోవడం ఏం లేదు. మరి తెలంగాణలో కూడా పోటీ చేస్తున్నారు ఇటీవల. చేస్తే తెలంగాణ రాజకీయ పార్టీ అన్నాక ఎక్కడైనా పోటీ చేసే అవకాశం ఉంది. అవును, మరి ఎంతవరకు ప్రభావం చూపిస్తారు? అది నా ప్రశ్న. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఇక్కడ ఉపయోగం లేనప్పుడు అక్కడ ఉపయోగం ఏముంటుంది? అక్కడ ఆయన ఫ్యాన్స్ ఉన్నారు, ఆయన ఫ్యాన్స్ ఓట్లు అయితే గెలిచేస్తారు ఏంటి? విజయ్ గెలిచారు తమిళనాడులో. ఆ రాజకీయం వేరు, ఎక్కడ రాజకీయాలు అక్కడ వేరుగా నా ప్రశ్న, విజయ్ గారికి తమిళనాడులో సాధ్యమైనప్పుడు అది ఏపీ తెలంగాణలో అంతకన్నా పెద్ద హీరోయిన్ పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు సాధ్యం కాదు? మరి వేసేప్పుడు 23 సీట్లకి ఎందుకు వేసాడు? మొత్తం ఎత్తే తెలిసేది కదా. నా ప్రశ్న నెక్స్ట్ అదే. ఒకవేళ ఇక్కడ ఏపీలో కూటమిలోంచి బయటకు వచ్చి 170 స్థానాల్లో సింగిల్కి వెళ్తే పవన్ కళ్యాణ్ ఎలా ఉంటుంది? వచ్చే అవకాశం ఉండదు. ఎన్ని సీట్ల వరకు రావచ్చు సుమారుగా ఒంటరికి వెళ్తే? సుమారు ఒక 70-60 అంత నుంచి రావాల్సిన 88-50. అదేలే, మరి 70 వస్తాయి. ఆయనకే 70 అయితే ఇంకా జగన్ గారు ఉన్నారు, ఉన్నారు. సరే, ఫైనల్గా ఒక్క మాటలో ఈ రెండేళ్లలో ఆయన ఏమన్నా అవినీతి చేయడం కానీ డబ్బులు తినేయడం కానీ ఏమన్నా విన్నారా? ఏం చేయలేదు. అయితే లేదు, కరప్టెడ్ అయితే కాదు. ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటి రాజకీయం అంటే పవన్ కళ్యాణ్ గారి మీద? నా అభిప్రాయం ఫిట్ అవడా రాజకీయాలకి అసలు? మీ ఉద్దేశంలో ఇంకేమైనా మార్చుకోవాలనుకుంటారా ఆయన ఏమన్నా? ఆయన ఇంకా ప్రజల్లోకి వచ్చి తిరిగి చెయ్యాలండి. ఆయన లోపలికి వచ్చి బయటికి రావట్లా. అధికారంలోకి వచ్చిన లోపల ఉంటాడు, అసలు బయటికి రావట్లా. జనాల్లోకి వచ్చి తిరిగి చేస్తే తెలుస్తుంది.